నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నగరి ప్రజలు ఆర్కే రోజాను తరిమి కొచ్చినా కూడా ఆవిడ బిహేవియర్లో ఇప్పటికీ మార్పు రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అడపాదడపా కెమెరా ముందుకు వస్తున్నటువంటి రోజా ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 హామీలు అమలు చేయకుండా చంద్రబాబు బూటకపు మాటలు చెబుతున్నారని, అలాగే సూపర్ 6 అమలు చేయలేకపోతే లోకేష్ కాలర్ పట్టుకుని అడగమన్నారని, ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో లోకేష్ చెప్పాలి అంటూ ఆవిడ సవాల్ విసురుతున్న పరిస్థితి. ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబుకు వంత పాడారని, మరి అప్పుడు అమ్మాయిల మిస్సింగ్ జరుగుతుంది అంటూ ప్రేలాపనలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఎందుకు సూపర్ 6 గురించి మాట్లాడట్లేదు అంటూ ఓవరాల్గా ఆవిడ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అసలు ఈ పథకాల గురించి మాట్లాడే హక్కు రోజాకి ఉందా? రోజా ఇప్పుడు హడావుడిగా మరి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడొచ్చు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో చాలా రోజుల తర్వాత రోజా గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అంట సూపర్ 6 అమలు అవ్వట్లేదు అని ఆవిడ మాట్లాడుతున్నారు. మరి ఆవిడకి ఇప్పుడే నిద్ర లేచారో తెలియదు, లేదా ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో తెలియదు, ఇవన్నీ ఏం చెప్పట్లేదు, కానీ సూపర్ 6 మాత్రం అమలు అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇంకొక మాట, ముఖ్యంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కూడా జరగట్లేదని ఇంకో మాట కూడా అన్నారు. అసలు మరి జరుగుతున్న అభివృద్ధి ఆవిడ కళ్ళకు కనిపించట్లేదంటారా? ఓవరాల్గా మరి ఆవిడ మాటల వెనక అర్థం ఏంటి? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? మీరేం చెప్తారు? రాజకీయం అంటే జబర్దస్తి షో కాదు. పెద్దయిన మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నామే. ఆడపిల్లలే ఎందుకు అని ఉపేక్షిస్తావంటే రోజు ఎగిరి పడతా ఉంది. ఇంకా ఉపేక్షించకూడదు. ఎందుకంటే రావణాసురుడు చెల్లెల్ని ఉపేక్షించరా, శూర్పణరేఖని. అట్లాగే జగనాసురుడు చెల్లెల్ని కూడా ఇంక ఉపేక్షిస్తే లాభం లేదు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, పద్ధతిగా మాట్లాడు, డిమాండ్ చేయి, తప్పు లేదు. గతంలో ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్దాం. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో, ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికి తెలియదు. అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు, నిందలకు కుంగిపోకూడదు. సమాజానికి ఉపయోగపడేటట్టు జీవితాన్ని మలుచుకునేవారే మహనీయులు అన్నారు. అర్థమవుతుందా? అదేవిధంగా ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు. ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత ఉరికినా నీరు అలిసిపోదు. కానీ ఎప్పుడు సస్తాడో తెలియని మనిషి కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరి పడతారు. నోరుంద కదా అని ఎగిరి పడితే ఏమీ ఉపయోగం ఉండదు. కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణాలేంటో చెప్పనా నేను? రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరుక్కోపోయింది. రాష్ట్రాన్ని గట్టెక్కించాలా, ప్రజలకి, నమ్ముకున్న ప్రజానికానికి, వీళ్ళందరికీ, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలా. ఏమాత్రం ఇప్పుడు కానీ అరెస్టుల పరంపర కానీ కొనసాగితే రాష్ట్రంలో అరాచకం శక్తులు మళ్ళీ విజృంభించేటటువంటి ప్రమాదం ఉంది. చేతగాక కాదు, వీళ్ళని అరెస్ట్ చేయటం నిమిషాల మీద పని. వీళ్ళు చేసినటువంటి దోపిడీల మీద ప్రభుత్వం దగ్గర రికార్డు లేక కాదు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం మొదలు పెడితే జైళ్ళు పట్టవో. వాళ్ళు ఏమంటారో, అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా కార్యకర్తలు బయటకు వస్తారు, రాష్ట్రంలో అలజడులు ప్రేరేపించవచ్చు, తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయవచ్చు. ఇది కుట్ర. యువజన శ్రామిక రైతు పార్టీ ఆడుతున్నటువంటి కుట్ర. కార్యకర్తల్లో ఏముంది? వీళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, వీళ్ళని ఇంకా జైల్లో పెట్టడం లేదు అనే ఆవేదన కార్యకర్తల్లో ఉంది. కానీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోరుకునేటటువంటి పెద్ద ఆయన మనసులో ఏముంది? ఇప్పుడు కానీ అరెస్టుల పరంపర కానీ కొనసాగిస్తే రాష్ట్రంలోకి రావాల్సినటువంటి పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయో చెప్తా. గమ్ముగా ఉండరు. బస్సులు తగలబెట్టడం, రైళ్లు తగలబెట్టడం, మనుషులను చంపేయటం, ఇటువంటి అరాచకమైనటువంటి పనులకి వాళ్ళు అరెస్టులు కోరుకుంటుండేది. ఎందుకంటే ఇందుకే మా నాయకుడిని అరెస్ట్ చేయాలా, తద్వారా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలా, రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా చూడాలని ఒక ప్రణాళిక రచించుకున్నారు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కాగల కార్యము గంధర్వులే తీరుస్తారని ఇప్పుడు రోజా ఋషికొండ టూరిజం శాఖలో బాగా ఉన్న కాటేజీలు ఎందుకు కూలగొట్టింది? దానికి సమాధానం చెప్పాలా. తర్వాత 25 కోట్లు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తున్నటువంటి రుచికొండ రిసార్ట్లు కోల్చమని ఆర్డర్ ఇచ్చినోడు ఎవడు? అదొక కేసు ఉంది. తర్వాత ప్రభుత్వ ధనాన్ని ఋషికొండ మీద తన అన్నకి ప్యాలెస్ కట్టిపెట్టింది. తర్వాత ఇప్పుడు ఎన్జీటీ
200 కోట్ల రూపాయలు ఫైన్ కట్టమని చెప్పి ఆర్డర్లు ఇచ్చుండయి. నిన్నగాక మొన్న అమిత్ షా గారు వచ్చి ఇది ఎన్జీటీ ఇచ్చేటటువంటి దానికి ఎవరు ఏం చేయలేవు, కట్టి తీరాల్సిందే 200 కోట్ల రూపాయలు ఫైన్ అని ఆయన చెప్పిపోయాడు. కాబట్టి ఆ ఒక్క కేసు చాలు రోజానెత్తి జైల్లో పెట్టడం, నిమిషం పట్టదు. కాబట్టి ఒకవైపు 451 కోట్ల రూపాయలు అన్నక ప్యాలెస్ కట్టి పెట్టింది, రెండో వైపు ఎన్జీటీకి సంబంధించినటువంటి 200 కోట్ల రూపాయలు అదొకటి ఉంది. అంతకుముందే బాగున్న బిల్డింగ్లను కూల్చివేయటం 150 కోట్ల నష్టం, ప్రతి సంవత్సరం రావాల్సిన 25 కోట్లు అదొక బొక్క. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఆడుకుందాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయలు స్కాము. అందులో ఆమ్రపాలి ఉంది, టూరిజం శాఖ ఐఏఎస్ ఆఫీసరు. ఇప్పుడున్న ఆమ్రపాలి ఐఐటి మద్రాసులో చదువుకున్నది, ఎడ్యుకేటెడ్ అమ్మాయి. ఆమ్రపాలి దగ్గర ఈ బతుకు చిట్ట అంతా ఉంది. ఆ అమ్మాయి కూడా రెడ్డి గారి అమ్మాయేను. అందువల్ల ఆమ్రపాలి ఈ ఫైల్ అంతా తీసింది. ఐఐటి మద్రాసులో చదువుకొని తర్వాత ఎంబీఏ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఈమంటే ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదనుకో. అందువల్ల శ్రీలతారెడ్డి ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. నీ బతుకు చిట్ట అంతా ఆమ్రపాలి తీసిపెట్టింది. నిన్ను త్వరలో జైలుకు పంపించేదానికి కార్యాచరణ రచించుంది. కాబట్టి జైల్లో చీపిరి కట్టించి జైళ్ళన్నీ ఊడిపిస్తారో ఇబ్బంది లేదు. జైల్లో ఉండే ఖైదీలకి అన్నం వండి పెట్టే ప్రోగ్రాం ఉద్యోగం కూడా వస్తుంది, ఇబ్బంది లేదు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, దావూసుకు పోతే పక్క రాష్ట్రం తెచ్చుకున్నదంట, ఇక్కడ వీళ్ళు ఒట్టి చేతల్లో వచ్చారని కారు కోతలకు వస్తూ ఉంది. ఒక్క మాట నేను చెప్తా, మళ్ళీ దావూస్ సమ్మిట్ జరిగే నాటికి అదే దావూస్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న సీఈఓలతో ఏం మాట్లాడినరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కోడిగుడ్ల మంత్రి దావూసుకు పోతే చలిబుట్టద్దు అంటుండో. తర్వాత ఇంకొక పెద్ద అబద్ధం చెప్పిందమ్మాయి. విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ జరిగితే 13.5 లక్షల కోట్లు ఇండస్ట్రీస్ వచ్చినాయి అంట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్ వెళ్ళిన టైంలో 1.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 2,800 కోట్లు అప్పు చేసి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా ఎక్కడా కూడా హామీల అమల్లో వెనకడుగు వేయలేదు. ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఆపలేదు అని చెప్పి అంటుంది. నేను అనేది ఒక మాట, వాళ్ళ సంక్షేమ పథకాలు స్టార్ట్ అయింది ఎప్పుడు, ఏ పథకం ఎప్పుడు ఇచ్చారు, డేట్లతో సహా చూసుకుంటే మనకి అర్థమైపోద్ది. ఈ సంక్షేమ పథకాలు అనే దానికంటే కూడా పాత పథకాలన్నీ పేర్లు మార్చేసి దాన్ని ఏం చేశారంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అన్న పథకం ఒకటి ఉన్నదమ్మ. ఇదేంటంటే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పేటట్టుగా ప్రభుత్వం డబ్బులు కట్టేది అంతకుముందు. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చాయి. ఆ స్కాలర్షిప్లు ఇచ్చేటటువంటి డబ్బుల్ని ఏం చేశారంటే ఇటు తిప్పారు, అమ్మఒడి అని తిప్పారనమాట. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, వాళ్ళు కొత్తగా పెట్టిన పథకం పేరు ఒక్కటి చెప్పమనండి. అమ్మఒడి అనేది పక్కన పెడితే అమ్మఒడిలో కూడా పాత పథకాలు అయ్యి, పాత పథకాలకి పేర్లు మార్చి మార్చిందే తప్ప కొత్తగా ఇచ్చిన పథకాలు కాదయ్యి. ఇవాళ డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేసిందా? నాకు చెప్పండి. డ్వాక్రా మహిళలకి ఎంతుంటే అంత రుణమాఫీ చేస్తానని చెప్పిండు కదా, ఎలక్షన్ హామీ చేశాడా? లేదు. నెంబర్ 2 ఇంకోటి చెప్తా, అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం నేను రాగానే మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పాడు, ఇచ్చాడా? అబద్ధమా కాదా? ఈ లేదుగా అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం చెల్లిస్తానని చెల్లించాడా? అది చెల్లించకపోగా అగ్రిగోల్డ్ భూములన్నీ కొట్టేసింది ఎవరు? ఇది అందరికీ తెలిసిన రహస్యమే. ఇంకా మరో అంశం కూడా నేను చెప్తాను. ఈ మరో అంశం ఏంటంటే ఒకసారి రైతు భరోసాను కానీ తీసుకుంటే దాంట్లో 12 పథకాలు ఉంటాయి. రైతు భరోసా అంటే రైతు భరోసా కేంద్రం 7,500 ముష్టి పథకమే కాదు, దాని కింద 12 పథకాలు ఉంటాయి రైతు భరోసా కింద. ఆ 12 పథకాలు పంగనామాలు పెట్టిండు కదా జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్లో ఇచ్చిన హామీల్లో 85% చేయలే. హామీలు తీసి పక్కన పెడితే ముఖ్యంగా నవరత్నాలను తీసుకొచ్చాడు కదా, నవరత్నాల్లో ఎంతమంది అమలు పరిచాడంటారు? అదేనమ్మాయి, మీకు అదే మోసపోతున్నారంటున్నాను. నవరంధ్రాల పథకాలు, నవరత్నాలు కదా, ఈ నవరంధ్రాల నవమోసాల పథకాలు అయ్యి. నేను అన్నాను కదా, రైతు భరోసా అనేది వాటి నవరంధ్రాల్లో ఒక పథకం. దాంట్లో 12 పథకాలు ఉంటాయి. ఆ 12 పథకాలు వరుసగా నేను చెప్పగలను. ఎన్నిసార్లు అని చెప్పాలా, ఎంత అని గడ్డి పెట్టాలా, ఎట్ట చెప్తే ఎంట్రో అర్థమవుద్ది.
ప్రతి 175 నియోజకవర్గాలకి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని వాళ్ళ నవరంధ్రాల పథకాల్లో రైతు భరోసాలో ఉందా లేదా, నగరిలో ఉందా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్? నువ్వు నెలకొల్పి అంటే కొబ్బరికాయ కొట్టాలి కదా, తర్వాత రిబ్బన్ కటింగ్ చేయాలి కదా, చేసినవా నగరిలో? పోనీ నీ నియోజకవర్గంలో చేసినవా? మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు 26 మంది మంత్రులు మళ్ళీ అటు ఇటు తిప్పుకున్నారు కదా, ఆ తిప్పిన మంత్రుల నియోజకవర్గాలన్నీ ఉన్నాయా? అదేవిధంగా ప్రకృతి విపత్తు నిధులు అన్నారు. ప్రకృతి విపత్తు నిధులు 4,000 కోట్లు పెడతానని చెప్పారు. ఎప్పుడు ఎక్కడ పెట్టి ఎవరికి ఇచ్చారో నాకు చెప్పండి. తర్వాత ఇంకొకటి ఉంటుంది, బోర్లు పథకం. ప్రతి రైతుకి ఉచితంగా బోర్లు అన్నారు. నగరంలో ఎన్ని ఉచితంగా బోర్లు వేయించిందో నాకు చెప్పానండి. తర్వాత ఇంకొక పథకం ఉంది, ధరల స్థిరీకరణ నిధి అన్నారు. అంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి, అర్థమవుతుందా, ధరల స్థిరీకరణ నిధి అన్నారు. అది ఎక్కడుందో నాకు చెప్పానండి. ధరల స్థిరీకరణ అనేది ఏ పంటకి ఎంత ఇచ్చిందో. అందువల్ల రోడ్లు మొత్తం చూస్తే గుంటలు పడిపోతే వాటినన్నిటినీ సంక్రాంతిలోపు కట్టుకుంటూ ఇప్పుడు కూడా చేస్తారు. 840 కోట్ల రూపాయలు రోడ్లకి ఇచ్చారా? గతంలో రోడ్లు ఎందుకు పోయలేదు వీళ్ళు? ఆ విధంగా అంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పటం కాదు. అంటే మేనిఫెస్టోలో ఏమైతే మేము ఇచ్చామో హామీలు, దాంట్లో 99% మేము అమలు చేశాము. ఎలక్షన్లో కూడా వెళ్ళే ఎమ్మెల్యే కావచ్చు, ప్రచారానికి వెళ్ళే వాళ్ళు మేనిఫెస్టో తీసుకొని వాళ్ళని ఓట్లు అడిగేంత విశ్వసనీయత మాలో ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే కదా, నీకు ఇప్పుడు మీరు చేయలేదు కాబట్టే కదా ఇచ్చింది. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? చిత్తుకి ఎందుకు ఓడిపోయారు? ప్రజలు తీర్పు ఇచ్చేశారు కదా, మీరు చేయలేదు కాబట్టి ప్రజలు ఓట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను పాయింట్ అర్థం చేసుకోమ్మా. ఒక రైతు భరోసానే టాప్ పథకం, టాప్ ప్రియారిటీ పథకం ఏంటంటే రైతు భరోసాని. దాంట్లో 12 పథకాలు నేను చెప్తున్నా కదా వరుసగాను. రా చూపిద్దురా, నీ నగిరి నియోజకవర్గంలో ఏ పంచాయతీకి పోదాం, పదంపా తేల్చుకుందాం. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు ఇచ్చింది ఒక 7 హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందమ్మా. దేనికి అది మాట్లాడుకోవాలా? ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏంటంటే మేజర్ ఏంటంటే 20 నుంచి 25 లక్షల ఉద్యోగాలు యువతకిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంటే 5 ఏళ్ల ప్రోగ్రాం ఇది ఒకటి ఇచ్చారు. రెండో ప్రోగ్రాం ఏంటంటే తల్లికి వందనం. ఇది ఎంతమంది పిల్లలు విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. ఇక్కడ అబద్ధాలు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇదొక పథకం, అర్థమవుతుందా? మహాలక్ష్మి పథకం. తర్వాత నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పారు. దీపం పథకం కింద 3 సిలిండర్లు. ఓకే. ఇంకో పథకం ఏంటంటే అన్నదాత సుఖీభవ. తర్వాత ఏపీఎస్ఆర్టీ, తర్వాత ఉచిత బస్సు. ఈ 7 పథకాలమ్మ. ఈ 7 పథకాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పట్టాలెక్కిపోయింది, ఆరంభించేశారు, అయిపోయింది. తర్వాత ఇంకా రెండో పథకం మనం తీసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయల అకౌంట్లో వేసి ఉంది. ఇంకొక 2,000 కూడా వేయబోతారు. 6,000 పోతే కూటమి ప్రభుత్వం 14,000 వేయాలి. అది మార్చి 31 లోపు సడన్లీగా వేయబోతుంది ప్రభుత్వం. అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా పట్టాలు ఎక్కించేటానికి అయిపోయింది. ఒకటి పింఛన్ పథకం 3,000 ఉన్నదాన్ని 4,000 చేశారమ్మ. ఏకదమ్ముని 1,000 రూపాయలు పెంచింది. భారతదేశంలో ఏ గవర్నమెంట్ లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే. 1వ తేదీ ఇస్తున్నారు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేశారు. విద్యార్థులు చదువుకుంటున్నారు. రేపు ఎగ్జామ్ పెడతారు. ఈ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చేస్తారు. ఇప్పుడు 6 నెలలు చదువుకోకుండా డిఎస్సిలో పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? టీచర్ పోస్టులు ఫిలప్ చేస్తారు. అదేవిధంగా స్కూళ్ళు, వీళ్ళు కట్టిన స్కూళ్ళు ఎన్ని, ఎక్కడ కట్టారు, ఎప్పుడు కట్టారు? ఒక స్కూల్ నగిరి నియోజకవర్గంలో చూపిమను. నగిరి నియోజకవర్గంలో రోజాని ఆమె ఆధ్వర్యంలో కట్టిన ఒక్క స్కూల్ చూపించగలదా? ఒక్క స్కూల్ కూడా పడదు. పాత స్కూళ్ళకి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు పరిపాలించిన స్కూళ్ళకి రంగులు వేసుకొని వేయటానికి కొంత ఖర్చు, తీయటానికి కొంత ఖర్చు. ఇప్పుడు గతంలో బస్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి బస్ ఛార్జీలు ఉంది. అన్ని బస్ ఛార్జీలు డబల్ అయిపోయినాయి. కరెంటు ఛార్జీలు
ఎలక్షన్లకు ముందు బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్ అయిన తర్వాత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఇది కరెంటు బిల్లు కట్టిన ప్రతి రైతుకు తెలుసు. కానీ వాళ్ళు నియమించుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్పర్సన్ ఆయన ఒక రెడ్డి గారు పోతా సంతకం పెట్టిపోయిండు. తప్పు ఎవరిది? చంద్రబాబు నాయుడుదా? మీరు నియమించుకున్న మీ రెడ్డి గారిదా? ఒక రెడ్డి గారి నాడు పెట్టి ఎలక్షన్కి 6 నెలల ముందు సంతకం పెట్టాల్సి ఉంటే దిగిపోయి రిటైర్డ్ అయిపోయే ముందు సంతకం పెట్టిపోయిండు. తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న వ్యక్తి సంతకం పెట్టిపోయిండు. అందువల్ల తప్పులన్నీ ఈళ్ళు చేసి కూటమి ప్రభుత్వం అదేమంటే మా జగన్మోహన్ ఎందుకు శంకుస్థాపన చేయలేదు? మీ ఓడంత పోటుగాడైతే ప్రధానమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన ఎందుకు చేయలేదు నాకు చెప్పానంటే. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేపియాలి కదా. మీ ఓడంత పోటుగాడైతే పులివెందుల పాపులో ఎస్కోబారు రైల్వే జోన్కి శంకుస్థాపన చేపియాలి కదా. అసలు ఏటికి శంకుస్థాపన చేసిండు? దేశ ప్రధాని తీసుకొచ్చి శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధానిని ఎడారిగా చేసినటువంటిది ఎవరు? మీ మిడతల తండు కాదు. అంటే దేశ ప్రధాని చేసిన శంకుస్థాపన చేసిన అమరావతిని శ్మశానమన్నోళ్ళు మీ మిడతల తండు కాదు. అందువల్ల నేను అనేది ఒక్కటమ్మ, సూపర్ 6 పథకాలు నీతిగా నిజాయితీగా బయటకు వచ్చి చెప్పాడు పెద్ద ఆయన. అమ్మఒడి పథకం రేపు జూను ఆగస్టులో మేము ఇస్తామని చెప్పేది. తర్వాత ప్రజలందరూ అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రజల్లో ఉన్న విషయం ఏంటంటే మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే చాలు అని ప్రజలు అనుకుంటున్నారు. మా చదువుకున్న గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంటెక్, పీజీ చదువుకున్న పిల్లోళ్ళు ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. గుడి దగ్గర ముష్టి పథకాలు కోరుకోవటంలా, వీళ్ళు వేసే ముష్టి కోసం ఆలోచించడం వల్ల ప్రజల్ని అడ్డం పెట్టుకొని లూటీ చేసిన సొమ్ముల్ని కూటమి ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి రప్పిస్తే, ఇంకొకటమ్మా అంత బాధపడిపోతుండవు కదా మా జగనన్న అని తోడబుట్టిన చెల్లుళ్ళు ఎట్టా అంటాంలా నీకు అన్నట్టయిండో తెలియదు. కానీ మీ వదినికి చెప్పి సాక్షి పేపర్ దోచుకున్న డబ్బులు ఇప్పించేయరాదా? కొద్దిగా మీ వదినికి చెప్పి, వదిన తప్పు మన ప్రభుత్వంలో మనం కొట్టేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేద్దాం వదిన, నాకేసిన మనం యాడుల రూపంలో ఆ డబ్బులు కొంచెం కష్టకాలంలో ఉండే దేనికో దానికి ఉపయోగపడతాయి. మీ నగర నియోజకవర్గంలో రోడ్లు వేయటానికో లేదంటే ఒక హాస్టల్ కట్టడానికో ఉపయోగపడతాయి. మీ నగర నియోజకవర్గంకి అర్థం కొంచెం ఆ డబ్బులు తెచ్చి ఇప్పిస్తుందేమాడు. తెప్పి మన వదిన కాడికి పోయి అన్నకి చెప్పి నాకేసిన డబ్బులు భగవంతుడు నోరిచ్చినారు కదా, దావూసుకు పోయి ఒట్టి చేతల ఈ అన్నావు. నేను అంటుండా ఇదే మాట మీద నువ్వు నిలబడు, ఒక్క 3 నెలలు ఓపిక పట్టు. దావూసుకు పోయి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చినాడో అప్పుడు తెలుస్తుంది. నిన్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు అపరచానిక్కుడు చంద్రబాబు నాయుడు గుట్టు చప్పుడు కాకుండా కంపెనీలు తెచ్చుకుంటుండని ఆయనే చెప్పిండు. అంటే ఎవరెవరి దగ్గర ఏమేమి ప్రపోజల్ పెట్టిండో పక్క రాష్ట్రాలకి పోటీ పడింది ఎవరు? మహారాష్ట్ర ఫడ్నవీసు బీజేపీ ముఖ్యమంత్రి, తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేను అంటుండేది ఒక్కటే మాట చెప్తా, వీళ్ళు అబద్ధాలు చెప్పితే అతికినట్టు ఉండాలనేది. అందుకు ఆ రికార్డు నా దగ్గర ఉంది. ఏది? రేవంత్ రెడ్డి ఎంఓయూలు చేసుకున్నటువంటి టోటల్ డేటా నా దగ్గర ఉంది. వాళ్ళు మొత్తం హైదరాబాద్ కంపెనీలు, భారతదేశం కంపెనీలే, బయట కంపెనీలు ఏవి లేవు. బయట కంపెనీలు ఒక్కటి లేవు. రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి ఎంఓయూలు ఏదైతే చేసుకున్నాడో దావుస్ దాకా బాబళ్ళే ఏడ కూడా చేసుకోవచ్చు హైదరాబాద్లో. కాకపోతే అక్కడ ఒక వేదిక ఉంటుంది కాబట్టి ఆ నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దోస్తులు ఎన్నుండే చూసుకోండి. అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ ఎంపీ, రాంకీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ 5,000 కోట్లు నేను పెడతానని చెప్పిండు. పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చాడు కదా మెగా కృష్ణారెడ్డి, ఆ రెడ్డి గారు 15,000 కోట్లు పెడతానని చెప్పి ఆయన ఒక ఎంఓ తీసుకున్నాడు. అదాని, అంబానీ, హైదరాబాదులో ఉన్నటువంటి హైదరాబాదు కేంద్రకంగా ఉన్నటువంటి వాళ్ళే 60,000 కోట్లు. అమెజాన్ కంపెనీ ఆల్రెడీ ఉంది హైదరాబాదులో, వాళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్ళారు. ఇంపోసిస్ కంపెనీ ఉంది, వాళ్ళు ఎక్స్టెన్షను. అట్లా మొత్తం హైదరాబాదులో ఉన్న కంపెనీలే
1,78,500 కోట్లు పెడతామని చెప్పి వాళ్ళే ఎంఓయూలు చేసుకున్నారు. వీళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈ మాటలు మాట్లాడరు. ఆల్రెడీ మనకి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కళ్ళ ముందు అవపడుతుందా? ఎన్టీపీసీకి సంబంధించింది, టీసీఎస్కి సంబంధించింది, టాటా రిలయబుల్ ఎనర్జీ సంబంధించిన ఉంటాయి. ఇలా రకరకాల కంపెనీలతోటి 6,23,000 కోట్లు పెట్టుబడులు ఆల్రెడీ సాధించుకున్నారా? ఇయే దావూస్లో పోయి సంతకం పెట్టుకొచ్చుకుంటే రేవంత్ రెడ్డి ఆడుంటాడు. ఈ కంపెనీలనే దావూస్ రమ్మని ఆడ ఎంఈఓ వాళ్ళు తీసుకుంటే సరిపోద్దా? ఏమన్నాడు ఫడ్నవీసు? చంద్రబాబు నాయుడు లాక్కోబోతున్నాడు అని అన్నాడు. ఆయన ఏంటంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని అక్కడ ఉన్న వరల్డ్ క్లాస్ సీఈఓ వాళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళకంతా రిప్రజెంటేషన్ ఇచ్చి, మీరు రండి అమరావతి రండి, ఆడ కూర్చొని మాట్లాడుకొని ఎంఈఓలు చేసుకుందాం, మీరు వచ్చి చూడండి, మా మౌలిక వసతులు కూడా చూడండి, మా కార్యాలయాలు చూడండి, మా అమరావతిని చూడండి, మీరు వచ్చి చూసుకొని మీరు ఎవరిని నమ్మొద్దు, అమరావతి రమ్మన్నాడు. తప్పమ్మదే. 3 నెలల తర్వాత నీ నోటికి తాళం పడద్దో లేదో చూడు. ఇక్కడ ఒక ఆటమ్మ అడుక్కో ఉంది, 11,000 కోట్లు ఇచ్చారా? వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తెచ్చినారా? వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి డబ్బులు ఇద్దని చెప్పి ఉత్తరం రాసిన వాళ్ళు ఎవరు? ఈ డెకాయిట్ బ్యాచే కదా, ఈ గజ దొంగల బ్యాచే కదా, ఈ మిడతల దొండు బ్యాచే కదా, ఈ పులివెందల పాబ్లో ఎస్కోబార్ బ్యాచే కదా రాసిందే. అట్లా ఏంటంటే ఈరోజు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు సాధించుకున్నారా లేదా? 189 కిలోమీటర్లు. ఏరుబాలు నుంచి నంబూరు దాకా 57 కిలోమీటర్లు అమరావతికి రైల్వే లైన్ తెచ్చుకున్నారా? 2 మెట్రో రైళ్ళు అప్రూవల్ పెట్టారా? విశాఖపట్నంకి ఒకటి, విజయవాడకు ఒకటి 2 మెట్రో రైళ్ళు పెట్టుకున్నారా? ఇవాళ రాయలసీమలో 2 ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చుకున్నారా? కొప్పర్తి, ఓరకొల్లు తీసుకొచ్చుకున్నారా? తర్వాత రాయలసీమకు సంబంధించి 12 లైన్ల నేషనల్ హైవే ఎక్కడి నుంచి యల్లంక నుంచి శంషాబాద్ ఇంటర్ మొత్తం మెయిన్ భాగం ఉండేది ఎక్కడ? రాయలసీమలోనే కదా. 12 లైన్ల రోడ్డు తీసుకొచ్చుకున్నారా? అందువల్ల ఏంటంటే అద్దు పొద్దు లేకుండా నిందలేస్తే ఇవాళ గోదావరి నది కానించి బనకచెర్ల ఎక్కడ? రాయలసీమలో బనకచెర్ల. గోదావరి జలాలను తీసుకొచ్చి రాయలసీమని సస్యశ్యామలు చేయాలని అది ఒక 80-90 వేల కోట్లు ప్రాజెక్టు చేస్తున్నారా? అందువల్ల బాబు గారు గురించి అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ ముష్టి పథకాలు కాదు కావాల్సింది ప్రజలకి, 100 ఏళ్ల భవిష్యత్తునిచ్చేటటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధి కావాలా. ఇవన్నీ పటాపంచలు అయిపోతాయమ్మా. ఆ 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వమనండి. బాబు గారిని ఏమొద్దు, 5 ఏళ్ల కూటమి పరిపాలనలో ఆ 25 లక్షల జాబులు ఇవ్వమనండి. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు గమ్మల్ని ఒక్క జాబుకి 4 ఓట్లు, 1 కోటి ఓట్లు. ఒక పిల్లోడికి ఉద్యోగం వచ్చిందంటే 1 ఇంటూ వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఉంటారుగా, వాడు పెళ్లి చేసుకుంటే ఒక పెళ్ళాం ఉంటుందిగా, వాడు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారుగా, 1 కోటి ఓట్లు తయారవుతాయి. ఇంకేడ బాబు గారిని మీరు పెరిగి కట్టలు కట్టేది? పెద్ద ఆయన మౌలిక వసతులు ప్లస్ అభివృద్ధి ప్లస్ ఉపాధి కల్పన. ఉపాధి చూపిస్తే కూటమి గవర్నమెంట్ని కలికాల జగనాసురుడు పులివెందల పాబ్లో ఎస్కోబారు పెరిగి కట్టలు కట్టేది ఏమీ లేవు. థ్యాంక్ యూ. నమస్తే.